గ్రంథాలయాలు ప్రజల్లో నిరక్షరాస్యతను పోగొట్టి చైతన్యాన్ని కలిగిస్తాయి అన్న వర్షన్ అయ్యంకి వెంకటరమణయ్యది. 1911లో ఈయన విజయవాడలోని రామ్మోహన్ లైబ్రరీకి సెక్రటరీగా పనిచేశారు. ఈరోజు మనకి ఏపీలో తీసుకుంటే ఏ లైబ్రరీకి బుక్స్ వెళ్ళాలన్నా రాజారామ్మోహన్ రాయ్ లైబ్రరీ విజయవాడ నుంచే వెళ్ళాలి, వాళ్ళ ముద్రతోనే వెళ్ళాలి. 1914-39 వరకు ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ సెక్రటరీగా అయ్యంకి వెంకటరమణయ్య పనిచేశారు. తన జీవితంలో 25 గ్రంథాలయ సమావేశాలు నిర్వహించారు. 23లో ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్కు ఇండియాకు జనరల్ సెక్రటరీగా పనిచేశారు 1923లో. నిజానికి నేటికి గ్రామాలలో గ్రంథాలయాలు కొనసాగుతున్నాయంటే అది అయ్యంకి వెంకటరమణయ్య గారి పుణ్యమే. 24-36 సంవత్సరాల మధ్య ఇండియన్ లైబ్రరీ జర్నల్కి ఎడిటర్గా పనిచేశారు అయ్యంకి వెంకటరమణయ్య. ఈయన ఓన్గా ఏర్పాటు చేసిన లైబ్రరీ పేరు సరస్వతి సామ్రాజ్యం. సరస్వతి సామ్రాజ్యం అంటే ఇద్దరు అమ్మాయిల పేర్లు కాదు ఇవి, సరస్వతి సామ్రాజ్యం. దీన్ని విజయవాడలో స్థాపించారు. అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయ ఉద్యమానికి చేసిన సేవలకు గాను 1972లో 1972లో నేను పుట్టిన సంవత్సరం 1972లో అయ్యంకి వెంకటరమణయ్య గారు పద్మశ్రీ అవార్డుని పొందారు. భారత రాష్ట్రపతి చేత పద్మశ్రీ అవార్డుని తీసుకున్నారు అయ్యంకి వెంకటరమణయ్య గారు. ఇది మనకి చాలా కీలకం. అంటే గ్రంథాలయ ఉద్యమాలను ఏర్పాటు చేయడం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం, మూఢనమ్మకాలను నివారించడం, జాతీయ ఉద్యమ ప్రజల్ని మళ్లించడం, అందుకొరకు సమావేశాలు పెట్టడం, ఇండియా వరకు తన పేరు ప్రఖ్యాతులను ప్రకటించుకోవడం, ఇవన్నీ ఆయన సేవ, ఆయన లైఫ్లో సేవ చేశారు అంటే గ్రంథాలయ ఉద్యమానికే అంకితమయ్యారు సర్వీస్ చేసి. ఎవరు వారు? అయ్యంకి వెంకటరమణయ్య అంకితమయ్యారు సర్వీస్ చేసి. అందువల్ల 72లో పద్మశ్రీ అవార్డు అయ్యంకి వెంకటరమణయ్య గారికి వచ్చింది. 1972లో ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమ పితామహులు అయ్యంకి వెంకటరమణయ్య గారు. అయ్యంకి వెంకటరమణయ్య గారు.